నాగోబా మహా జాతరకు తెరలేసింది. మహాపూజ తర్వాత జాతర ప్రారంభమైంది. ప్రస్తుతం భక్తుల మొక్కులు సమర్పించేందుకు భారీగా తరలి వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. నాగోబా మహాపూజకు మేశ్రం వంశీయులు సాంప్రదాయ పూజలు నిర్వహించారు. పవిత్ర గంగాజలం తీసుకొచ్చి అభిషేకించిన తర్వాత శుద్ధి చేసిన తర్వాత ఆలయంలో మహాపూజ నిర్వహించారు. మేశ్రం వంశీయులకు సంబంధించిన 7 ముందుగా వాళ్ళ సాంప్రదాయ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నిర్వహించిన పూజల్లో ఆ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ అదేవిధంగా ఎమ్మెల్యే వెడమబోజు వీళ్ళు పాల్గొనడం జరిగింది. దీంతోపాటు భక్తుల రద్దీ మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. నాగోబా మహాపూజ తర్వాత భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సైతం ఇటు మేశ్రం వంశీయులు వివిధ రాష్ట్రాల్లో ఉన్న మేశ్రం వంశీయులంతా పూజల్లో పాల్గొనడంతో పాటు నాగోబాను దర్శించుకోవడం కోసం వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా నాగోబా పూజ కంటే మహాపూజ కంటే ముందు వివిధ రకాల పూజలు అంటే ఘట్టాలు ఉంటాయి. ఆ ఘట్టాలన్నీ ఇన్ని రోజుల పాటు జరిగింది. సుమారు నెల రోజుల పాటు వివిధ రకాల ఘట్టాలు పూర్తయ్యాయి. ముందుగా ఏదైతే గంగాజల పాదయాత్రకు అంతకంటే ముందు ఎడ్ల బండితో గూడాల్లో ప్రచారం నిర్వహించిన తర్వాత పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర తర్వాత గంగాజలం తీసుకొచ్చి ఇక్కడ అభిషేకించారు. దానికంటే ముందే పుట్ట తయారీ చేసి కొత్త కోడళ్ళ బేటింగ్ మహాపూజ తర్వాత ఉంటుంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆసిఫాబాద్ నుండి వచ్చినాం. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తాం. ఎందుకంటే మాదే మిశ్రమం వాళ్ళది. మా తాతనే ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంది. ఈ సంవత్సరం ఇంకా బాగుంది, వైభవంగా ఉంది. మా పిల్లలతోటి మా ఆయన అందరం కలిసి మంచిగా ఉంది ఇక్కడ. ప్రస్తుతం చిన్న పిల్లలతో సైతం ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉట్నూరు నుంచి. మేము హైదరాబాద్ నుండి. ప్రతి ఏడాది. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు మేశ్రం వంశీయులు ఎక్కడున్నా ఈ పూజలకు వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేక పూజలు ఏదైతే మహాపూజ నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శనం అంటే జాతర ప్రారంభమైంది కాబట్టి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంజాల మా ఇంటిది ఆడబిడ్డలం. మేము పూజకి వచ్చినాం. పుట్ట తయారీ అదంతా మీరే చేస్తారు? మేమే చేస్తాం. ఆడపిల్లలే, ఆడబిడ్డలు అల్లుళ్ళు కలిసి మేమే చేస్తాం. ఆ కోనేరు నీళ్ళు తీసుకొచ్చేది గంగా నీళ్ళు తీసుకొస్తారు. మీరు ఎక్కడి నుంచి? ఇప్పుడు మీది ఏమేమి ఉంటుంది ఇందులో పూజల కంటే మహాపూజ కంటే ముందు? అదే కోనేరు బావి నుంచి నీళ్ళు తీసుకొచ్చి అది మట్టితోని పుట్ట తయారు చేస్తారు. అదే తయారైనాక పూజ స్టార్ట్ అయింది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు మేశ్రం వంశీయులు వచ్చి నాగోబాను దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు భక్తుల రద్దీ అయితే నాగోబా క్షేత్రంలో కొనసాగుతుంది. మహాపూజల తర్వాత భక్తులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో భక్తులు మొక్కులు సమర్పించుకోవడం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది నాగోబా జాతరకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాలెం టీవీ, కేసులాపూర్ నుంచి.